జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం. కొన్ని దశాబ్దాల నుంచి ఈ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పేసి ఎదురు చూపులే తప్ప పూర్తయిన పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రభుత్వం రావగానే మేము పోలవరం పూర్తి చేస్తాం, మా పదవీ కాలం పూర్తి అయ్యేసరికి అని చెప్పేసి అప్పుడు మాటలు చెప్తారు. తీరా కట్ చేస్తే ఆ పదవీ కాలం పూర్తి అయిపోతుంది, కానీ పోలవరం మాత్రం పూర్తి కావట్లా. ఇది మనం గత కొన్ని పర్యాయాలుగా ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ పరిస్థితి అలాగే ఉంది అనేది చూస్తూనే ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో నిన్న సీఎం చంద్రబాబు గారు గట్టిగానే చెప్పారు, 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తాం, నీటిని నిల్వ చేయడం అనేది 2026 అక్టోబర్ నెలకే మొదలు పెడతాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ తరుణంలో జరగబోతుందా? ఇక్కడ మనం పరిగణనకు తీసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, గతంలో ఇదే నీటిపారుదల శాఖ మంత్రిగా 14 నుంచి 19 మధ్యలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు చేసినప్పుడు ఆయన అదే విధంగా చెప్పారు. ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్య ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు, ఒకరేమో అనిల్ కుమార్ యాదవ్, ఇంకొకరేమో అంబటి రాంబాబు. సో వీరిద్దరు కూడా చేశారు. అది పరిస్థితి. అయితే ఈసారి మాత్రం ఈ వ్యాఖ్య చేసింది, పూర్తి చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు వరకు కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు మాత్రమే చెప్పారు, ఈసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈ తరుణంలో ఏం జరగబోతుంది, ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళు స్పష్టంగానే తెలియజేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంతకంటే కావాల్సింది ఏం లేదు. ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, కొన్ని కోట్ల మందికి త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ ఇది. సో అక్కడ కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి వాళ్ళు కూడా గట్టిగానే సపోర్ట్ చేస్తామని చెప్పేసి అంటున్న తరుణంలో ఖచ్చితంగా పోలవరం ఈసారి అయినా సరే పూర్తవుతుంది అనే నమ్మకం అయితే మాత్రం ప్రజలకు కల్పించిన వాళ్ళు అయ్యారు. మరి చూడాలి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది చర్చ ఈరోజు మనం జరపబోతున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు రాజకీయ విశ్లేషకులు మస్తానరావు గారు, రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే మిరపల మహేష్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. ముందుగా మహేష్ గారు, సో మీరు కూటమిలో ఉన్నారు. ఈ తరుణంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చిన హామీ మేరకు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఇచ్చినట్లుగా కాదు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ బాధ్యత వర్తిస్తుంది. సో ఇటువంటి తరుణంలో ఈ పోలవరానికి సంబంధించి అసలు మీ పార్టీ విధానం ఎలా ఉందండి? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఆదాన్ మీడియాకి, అలాగే మీకు ప్యానల్ లోని ఇతర పార్టీ నాయకులకి, విశ్లేషకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఈ 2024 అండ్ 2029 అనేది ఈ ఏపీకి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. దానికి కారణం ఏంట్రా అంటే, ఇక్కడ మనం పోలవరం ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసుకోవాల్సిన బాధ్యత, రెండవది అమరావతి, రెండు కూడా ఒక స్టేట్ కి జనరల్ గా ఒక బ్యాక్ బోన్, ఒక ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ స్టేట్ క్యాపిటల్ అయితే, బ్యాక్ ఎండ్ వచ్చేసి ఇలాంటి ప్రాజెక్ట్స్ అంతా కూడా ఒక బ్యాక్ ఎండ్ గా, బ్యాక్ బోన్ గా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క జీవ నాడి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ గా మనం ఈ రోజు పోలవరం తీసుకుంటున్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఈ హయాంలో తీసుకున్నప్పుడు, గతంలో కూడా సార్ ఇందాక మీరు అన్ని కోట్ చేశారు, 2014-19 లో కూడా మధ్యలో మన కేంద్రంతో విభేదించడం వల్లే, ఎందుకంటే ఎంతన్నా కానీ మనకి ఇలాంటి నేషనల్ ప్రాజెక్ట్స్ ని మనం ఫేస్ చేసుకునే ప్రాసెస్ లో అది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకునింది, మేము కడతామని చెప్పి. అయినప్పటికీ కూడా దీనికి నిధులంతా కూడా మనకు నాబోర్డ్ ద్వారా వస్తుంది, నాబోర్డ్ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి ఏం ఇవ్వరు. వాళ్ళకి పీపీ అని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది, దాని ద్వారానే మనకి ఏదైనా నిధులు అనేది ఖర్చు పెడతారు. సో ఆ రోజు కొంచెం సెంట్రల్ తో టర్మ్స్ కొంచెం వీక్ అవడం వల్ల గట్టిగా మనం ఫైట్ చేయలేకపోయినాం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే 2017కే అకార్డింగ్ టు నేను ఏదైతే డేటా ముందు పెడుతున్నానో, ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి వచ్చిన డేటానే తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసినటువంటి డేటానో, లేకపోతే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన డేటా గురించి నేను చెప్పట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతా ఉంటుంది, గవర్నమెంట్ మారుతా ఉంటుంది, అధికారులు మారుతా ఉంటారు,
అక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టు అప్పట్లో దేవినేని ఉమా దగ్గర నుంచి మొన్న తీసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారి వరకు, నేను అంబటి రాంబాబు గారు కానీ, ఈ రోజు తీసుకున్నట్టయితే నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళందరూ మినిస్ట్రీస్ మారుతారంటే అప్పటికి కూడా. బట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బోర్డు ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళకి వెరీ వెరీ వాళ్ళైతే పర్ఫెక్ట్ గా దాని డేటా అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తుంది. సో ఈ లెక్క ప్రకారం 2017కే మనము ఇంచుమించు రైట్ కెనాల్ ని 100% ఫుల్ చేసుకున్నాము, లెఫ్ట్ కెనాల్ ని 87% కంప్లీట్ చేసుకున్నాము. రిజర్వాయర్ తీసుకున్నట్టయితే ఎర్త్ వరకు 68% జరిగింది. అదేలాగా కరకట్టకి అయితే 9% జరిగింది. రైట్ కెనాల్ లో ఎర్త్ వర్క్ 100% జరిగింది. లైనింగ్ ఏదైతే ఉందో 81% జరిగింది. లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో 87% జరిగింది. ఎర్త్ వర్క్స్ నేను చెప్పడం, లైనింగ్ వర్క్స్ 62% జరిగింది. దిస్ ఇస్ ద సంథింగ్ అంటే ఆల్మోస్ట్ మనము 70-75% ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది అప్పుడున్నటువంటి పీరియడ్ ఆఫ్ టైమ్ లో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో 2019 నుంచి 24 వరకు ఏదైతే వచ్చిందో, చాలా సందర్భాల్లో 2019 నుంచి 2024 మధ్యలో వెరీ స్టార్టింగ్ ఈ యొక్క పీపీఏ వాళ్ళు అంటే మినిట్స్ మీటింగ్ ఉంటుంది సార్. మినిట్స్ మీటింగ్ అనేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ని ఫర్దర్ గా ఎలా మూవ్ చేయాలా దాని మీద ఒక మీటింగ్ పెట్టుకుంటారు. దాంట్లో అందరూ అధికారులు కూర్చుంటారు. ఎలా 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 మనం ముందుకెళ్ళాలని తీసుకునేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. గత ప్రభుత్వం 2019లో వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పడం ఏంటంటే, దయచేసి మీరు కాంట్రాక్ట్స్ ని మార్చకండి, కాంట్రాక్ట్ లను మీరు దయచేసి మార్చకండి, రివర్స్ టెండరింగ్ లోకి వెళ్ళకండి అలా అనేసి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. 2019లో చెప్పడం జరిగింది. వాళ్ళు వినకపోగా అగైన్ పోలవరం యొక్క ఏదైతే వీళ్ళు పీపీఏ ఉంటారో వీళ్ళు అగైన్ కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. లేఖ రాసి ఇలా మార్చడం వల్ల 10 నెలలు మనకు ప్రాజెక్ట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో కంప్లీట్ కావడంలో ఇబ్బంది అవుతుంది చెప్తే, తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా ఇరిగేషన్ సెక్రటరీకి ఒక లేఖ రాయడం జరిగింది. ఏమని చెప్పారు అంటే, దయచేసి మీరు ఏదైతే మీరు ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని వెనక్కి తీసుకోండి, దీనివల్ల మన ప్రాజెక్ట్ అనుకున్న విధంగా మనకు ముందుకెళ్ళదని చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇదంతా కూడా ఎక్కడ కూడా వినకుండా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని వాళ్ళు మార్చుకొని వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. దాని యొక్క రిజల్టే మనకు అంత అవుట్పుట్ రావడం జరగలేదు. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు కానీ గత 2014 నుంచి 19లో ప్రాజెక్ట్ అనేది ఒక లైమ్ లైట్ లో ఉండింది. అంటే ఏంటంటే ప్రజలు కూడా తరచూ మాట్లాడుతా ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ గురించి. బట్ అన్ఫార్చునేట్ 2019 నుంచి 24లో నాకు తెలిసి హార్డ్లీ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ ని విజిట్ చేసిందే 4 times మాత్రం విజిట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే 28 times దాకా విజిట్ చేసినట్టు, దానివల్ల వర్చువల్ మీటింగ్స్ కూడా దాదాపు 82 మీటింగ్స్ కండక్ట్ చేసినట్టు అని కూడా మనకు ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే 4 times విజిట్ చేశారు. దట్ మీన్స్ ద ప్రియారిటీ అంటే రాష్ట్రానికి ప్రియారిటీలో పోలవరం గత ప్రభుత్వంలో లేదు అనేది చాలా క్లారిటీగా తెలిసింది కాబట్టి మనకి ఈ రోజు ఈ సమస్య. అంటే ఇంకోటి సార్, పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రాష్ట్రానికి మాత్రం చాలా చాలా అవసరం. దానికి కారణం ఏదైతే ఈ రోజు వైజాగ్ లాంటి సిటీస్ మనం డెవలప్ కావాలంటే, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోట్ చేస్తాను సార్. నిజానికి 1952 ముందు పోలవరం ప్రాజెక్టు ఇది ఎక్కువ ఖర్చు అవుతుంది ఆపేద్దాం అనుకున్న క్షణాల్లో, ఆపేద్దాం ఇంక వద్దు అనుకున్న టైంలో కూడా ఎప్పుడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టారో దానికి మళ్ళా వాటర్ అవసరం వచ్చినప్పుడు తిరిగి 1952-53లో అంజయ్ గారు అప్పుడున్నటువంటి టైంలో ఎవరైతే గవర్నమెంట్ ఉందో 52-53 నాట్ అంజయ్ గారు 85-86లోకి వస్తారు. ఆ టైంలో వాళ్ళు మళ్ళా ఏం చేశారంటే, ఖచ్చితంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ కావాలంటుంది. అంటే ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కేవలం అదొక ప్రాజెక్టు, ఒక రాజకీయ నాయకులకి అదొక పునరావాస కేంద్రమో లేక అదొక ఏటీఎం మిషనో అలా చూడడం అలా మాట్లాడడం మానాలి. మోర్ ఓవర్ ఒక పోలవరం ప్రాజెక్టు ఫినిష్ అయితే ఆ లెఫ్ట్ కెనాల్ కానీ ఆ రైట్ కెనాల్స్ కానీ ఫినిష్ కాగలిగితే రాయలసీమలో మాలాంటి వాళ్ళకు కూడా పోలవరం నీళ్ళు అందుకునే అవకాశం ఉంటుంది. గోదావరి నీళ్ళు మార్చాటు కొంచెం అవకాశం ఉన్నది ఆ రైట్ కెనాల్స్ అంతా కూడా. సో ఇంత సీరియస్ ప్రాజెక్టు కొన్ని వేల గ్రామాలు దాదాపు 276 గ్రామాల వరకు వాళ్ళు ముందుకు వచ్చి గ్రామాలు కోల్పోవడం, కొన్ని 3,500 ఎకరాల వరకు ల్యాండ్ పోగొట్టుకోవడం, మోర్ ఓవర్ ఇందులో మనకు 960 మెగావాట్స్ పవర్ జనరేట్ కావడం, 10 లక్షల ఎకరాల వరకు తాగునీరు తాగడం. సో ఇవన్నీ కూడా చాలా బిగ్గెస్ట్ స్కోప్ ఉన్నప్పుడు ఇప్పుడున్న టైంలో నాకు ఉన్నటువంటి నమ్మకం ఏంట్రా అంటే, డెఫినెట్లీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇమీడియట్ గా సోమవారం పోలవరం అన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి డిస్కషన్స్ డిబేట్స్ పెట్టడం వల్ల ఎప్పుడున్నా గవర్నమెంట్ దీని మీద కేర్లెస్ అనిపించుకోవాలన్నా కానీ మీలాంటి వాళ్ళు పెట్టడం వల్ల ఏంటంటే పబ్లిక్ లో కూడా ఇది ఉండడం వల్ల ఈసారి పోలవరం పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మోర్ ఓవర్ మనకు సెంట్రల్ లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో
మోర్ ఓవర్ జనసేన అధినేత రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇవంతా కూడా వాళ్ళు ఇప్పుడు పెట్టినట్టయితే ఈసారి పోలవరం పూర్తి చేసుకోకపోతే ఈ గవర్నమెంట్ లో ఇక ఎప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకు ఒక కలగానే మిగిలిపోతుంది తప్ప ప్రజలకి ముందు పోలవరం ప్రాజెక్ట్ అనేది రాదు. ఎందుకంటే ఇంతకంటే బెస్ట్ టీం కానీ, ఇంతకంటే బెస్ట్ టైం కానీ, ఇంతకంటే బెస్ట్ స్కోప్ కానీ మనకు మళ్ళా దొరికే అవకాశమే లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా బట్ వాళ్ళ దృష్టిలో ఈ పోలవరం అనేది ప్రియారిటీ లేదు అనేది నేను చాలా క్లియర్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ రోజు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ పెట్టానో ఇవన్నీ కూడా మినిట్స్ రిపోర్ట్స్ తో తీసుకోవడం జరిగింది. ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి మీటింగ్స్ లో చూసినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకొని చూసాను తప్ప బట్ ఎక్కడ కూడా వాళ్ళు 19 నుంచి 24 వరకు ఏ మినిట్స్ మీటింగ్ లో కూడా కానీ అన్ఫార్చునేట్ మీటింగ్స్ జరిగింది చాలా తక్కువ జరగడం. ఎక్కడ కూడా పోలవరం ప్రాజెక్ట్స్ లో ఏదో తూతూ మంత్రంగా కూర్చోవడం వెళ్ళిపోవడం, ఏదో స్పిల్వే మేము పెంచాము లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తగ్గించారని చెప్పి టెక్నికల్ పాయింట్స్ చెప్పడం, లేదు ఆయన బూడిద వేశారని చెప్పి పనికిరాని మాటలు చెప్పడం, ఇలాంటి దానికే వాళ్ళు ఆగిపోయారు తప్పితే ఫర్దర్ గా వాళ్ళు ఎక్కడ పోయినట్లేదు. ఇంకోటి ఏంటంటే అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీని మీద సరైన అవగాహన లేకపోవడం వల్లే ఎవరో మంత్రులు ఇచ్చే ఒక లెక్కలతో బై 2021 వి విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పడం, 3 సార్లు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు 2021 అవుతుందని అనడం, 22 ఖరీఫ్ అవుతుందని చెప్పడం, 2023 మళ్ళా ఖరీఫ్ అవుతుందని చెప్పడం, ఆ తర్వాత వచ్చినట్టు అంబటి రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకే మాట వదిలేండి, రాజకీయాలు వదిలే మనకి ఇప్పుడు ప్రెసెంట్ అదే సార్ అంటే పూర్తవుతుందా లేదా సార్ అదే సార్ అదే చెప్పడం ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి దాంట్లో ప్రియారిటీలో లేదు కాబట్టే వాళ్ళు దాన్ని సరిగ్గా చెప్పలేకపోయారు. దాన్ని ప్రజల ముందు పెట్టారు కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా ఈ రోజు ఈ గవర్నమెంట్ కూడా ఫామ్ అయినట్టున్నారు. సో ఇప్పుడు స్కోప్ ఉంది, మోర్ ఓవర్ టెక్నికల్ గా కూడా మనకి చాలా సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి బై 2026 కాకపోయినా బై ఎండ్ ఆఫ్ దిస్ 2029 లేకపోతే ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ పీరియడ్ లో, ఎందుకంటే నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ లాగా అంబటి రాంబాబు లాగా మాట్లాడేదే కాదు, చెప్పడం కాదు, చంద్రబాబు గారే చెప్పారు, ఇంకా మీరు చెప్పే పని అదే సార్ నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు ఒకటి సార్, వర్షాలు పడింది అనుకోండి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఆగుతుంది. ఇది 2020లో కూడా ఈ ప్రభుత్వానికి వచ్చిన గత ప్రభుత్వాల్లో కొంచెం ఇబ్బంది కూడా ఏంటో అంటే 2020లో అనుకోని ఫ్లడ్స్ వచ్చింది. పోలవరం అనేది మనకు అలాంటిది కాదు. కోవిడ్ కూడా వచ్చిందిలే కానీ కోవిడ్ సార్ నాగార్జున సాగర్ డ్యామ్ కూడా మీకు 55 లో స్టార్ట్ అయ్యి 67 కి ఫినిష్ అయిపోయింది. ఇంతకంటే 405 TMCs రిజర్వాయర్ అని. ఇది ఇంకా తీసుకుంటే ఇది జస్ట్ 140 TMCకి అవుతుంది. కాకపోతే ఇది వచ్చే నీళ్ళని ఆపగలిగే ప్రాజెక్ట్ సార్. కాబట్టి ఆ టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఆర్ 1 or 2 years ఇంకొక 26 కాకపోతే 27 కన్నా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. టెక్నికల్ గా మనకు ఆ వర్క్ కూడా జరగడం స్టార్ట్ అయింది కాబట్టి నేను పూర్తి అవుతుంది అనుకుంటాను. పూర్తి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రైట్ సార్. లక్ష్మణరావు గారు నమస్తే అండి. సో ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు. సో మరి అసలు మీ పార్టీ ఏ విధంగా తీసుకుంటుందండి? పూర్తి చేయగలుగుతారంటారా, పూర్తి చేయలేరనే నమ్మకం ఉందా మీకు? ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఆదాన్ టీవీ వీక్షకుల యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం అండి. ఇక్కడ ఏంటంటే ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2026కి పూర్తి చేస్తానన్నారు, చేస్తే మంచిది. కానీ అలాగే డయాఫ్రామ్ వాల్ కట్టడానికే 4-5 సంవత్సరాలు పడుతుందని అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. మళ్ళీ అంతలోనే మేము 2026 కల్లా పూర్తి చేస్తాం, వాటర్ని నిల్వ చేస్తామంటే ఈ మధ్యన ఏంటంటే 27 కల్లా ఎలక్షన్లు వస్తాయి, ప్రజలను మభ్య పెడదాం అని అనుకుంటే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఇక్కడ ఎలాగుందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విషయం ఎలాగుందంటే దొంగ అన్నట్టుగా ఉంది. అసలు యాక్చువల్గా ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2021లో మేము పూర్తి చేస్తాం అని చెప్పారు. అసలు మేము అధికారంలో ఉంటే 2021 కల్లా పూర్తి అయిపోద్ది పోలవరం అని చెప్పారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే 2013-2016కి ఏదైతే మరి మీరు ఏ కంపెనీతోనైతే ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీతో అప్పుడు ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఈ పనులు నడుస్తూ ఉన్నాయో ఆ పనులను కూడా చాలా నత్తనడుగులా నడుస్తూ ఉన్నాయి, చాగట్లేదు. ఎందుకంటే అప్పుడు ఎస్టిమేషన్ పెరిగిందని 4,054 కోట్ల రూపాయలు ఉన్న ఎస్టిమేషన్ని పెంచితే కానీ మేము పనులు చేయలేమని చెప్తే దాన్ని 1338 కోట్లు చిల్లర అంటే 5,836 కోట్లకి పెంచడం జరిగింది
చంద్రబాబు నాయుడు గారు. అంటే దాని ప్రకారం ఇదే ట్రాన్స్ఫర్ కంపెనీకి 1300 కోట్ల చిల్లరనే లబ్ధి చేకూర్చారు. ఇవన్నీ అర్థమవుతుంది. మనం ఎక్కడైనా ఏ ప్రపంచంలో మనం ఏ నది మీదైనా ఒక ఒక ఇది కట్టేటప్పుడు ఒక ప్రాజెక్టు ఏదైతే ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ లాంటిది ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ నదీ ప్రవాహ వాటర్ అనేది దారి మళ్లించే కార్యక్రమం చేయాలండి. దారి మళ్లించిన తర్వాతనే మనం అక్కడ ప్రాజెక్ట్ కట్టగలం. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ముందుగానే ఆ దారి మళ్లించడానికి వీలైనటువంటి స్పిల్వేని ఆయన నిర్మించుకున్నానే ఈ డయాఫ్రమ్ వాల్ అనేది నిర్మించడం జరిగింది. ఏదైతే ఆ యొక్క డామ్కి పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని నిర్మించారు. సరే, ఎగువ కాపర్ డామ్ కానీ దిగువ కాపర్ డామ్ కానీ దాన్ని ఆ తర్వాత నిర్మించేసరికి ఏమైందంటే ఈ దిగువ కాపర్ డామ్ నుంచి వచ్చినటువంటి నది ప్రవాహం వాటర్ అంతా కూడా ఆ స్పిల్వే మీదలలో వెళ్ళాలండి. ఆ స్పిల్వే మీదలలో వెళ్ళవలసిన స్పిల్వే కూడా కట్టలేదు. సో ఆ స్పిల్వేని కూడా మేము కట్టాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ స్పిల్వేని కట్టాం. 48 గేట్లు మరి పెట్టడం జరిగింది. ఆ పిల్లర్స్ కూడా మేమే నిర్మించాం. స్పిల్వే దిగువ ఉన్నటువంటి స్పిల్వేని మేమే కట్టాం. అలాగే పైలట్ స్పిల్వే కూడా మేమే కట్టాం. అంటే ఇంతకు చెప్తా ఉన్నారు, ఆ ఎగువ కాపర్ డామ్కి దిగువ కాపర్ డామ్కి ఉన్నటువంటి గ్యాప్ ఏమవుతుంది, ఆ గ్యాప్లు కూడా అలా వదిలేశారు ప్రసాద్ గారు. ఆ గ్యాప్ను కూడా మేము పూడ్చుకొని వచ్చాం. సో ఇంత పని చేస్తే 72% మేమే పనులు చేసాం. 72% అని వాగుతా ఉన్నారు. 72% పనులు ఏం చేస్తారంటే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి అక్కడ ఉన్నటువంటి మట్టిని తవ్వారు. మట్టిని తవ్వి ఒక రేక్ సెట్ లాంటిది అక్కడ ఒక రేకుని పెట్టి వాళ్ళ ఫోటోలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఆయన భజన ఆయన కార్యక్రమం మొదలుపెట్టారు. ఏంటి అసలు పోలవరం ప్రాజెక్టు ఎందుకు 2019 నుంచి 24 వరకు ఎందుకు ముందుకు కొనసాగలేదంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అతి పెద్ద తప్పు ఇందాక మీకు చెప్పాను. సో ఇవన్నీ కూడా సిడబ్ల్యూసికి ఉన్నటువంటి నిబంధన పరంగా కానీ ఈ పీపీఎల్ఎస్ చేసుకున్నారు. ఏదైతే ఈ పీపీఎస్ చేసుకున్నారో అంతర్జాతీయ కమిటీ కూడా అవన్నీ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఒక పక్కనైతే ప్రసాద్ గారు రానున్న టైం ఇప్పుడు ఈ 2024 నుంచి 29 లోపు 26 కల్లా కడతామన్నారు. సో ఇప్పుడు ఎంత ఎస్టిమేషన్ వేశారు, దాని ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క మీ గతంలో ఉన్నట్టుగా కన్నా ఇప్పుడు ఏమైనా ఒక 2 మీటర్లు 3 మీటర్లు ఎత్తి పెరిగిందా, పెరిగితే ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఎంత తొందరగా దీన్ని ఫినిష్ చేస్తారనే విషయం కూడా ప్రజల మధ్య పెట్టాలి. ఎందుకంటే ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు తిన్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజున చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము కాదు, ఏటీఎం ఉండేది వాడుకోవడానికే కదా. ఏటీఎం వాడుకోవడానికేనండి. పోలవరం పేరు చెప్పుకొని పోలవరం పేరు వచ్చిన డబ్బుల్ని కాంట్రాక్టర్లకి, మనకు నచ్చిన కాంట్రాక్టర్లకి, మనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ ద్వారా కమిషన్ దండుకోవడానికి కాదు కదా. ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు కడతారు కదా ప్రాజెక్ట్ అంటే అప్పుడెప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2000 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఈ రోజున 60,000 70,000 కోట్లుగా వెళ్ళింది ప్రసాద్ గారు. ఆ 60,000 70,000 కోట్లు పెట్టా ఆ ప్రాజెక్టు పూర్తి కూడా తెలియదు. సో అనేది ఏంటంటే ఒక్క నిమిషం, మీ హయాంలో గత 5 ఏళ్లలో 8,242 కోట్లు ఇస్తే అందులో 2,344 కోట్లు దారి మళ్ళించారా ప్రసాద్ గారు? మేము దారి మళ్ళిస్తే ఖచ్చితంగా ప్రతిది కూడా ఎవిడెన్స్ ఉంటుంది, దేనికి పెట్టారు ఏంటన్నది. ఆరోపణలు చేయడం కన్నా బయట పెట్టమని చెప్తూ ఉన్నాం. ఆరోపణలు అన్నీ కూడా వచ్చిన 6 నెలల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడమే, రోజుకోటి పోటుకోటి తీసుకురావడం, డైవర్షనల్ పాలిటిక్స్ చేయడమే. మీ దగ్గర 100% ప్రూఫ్ ఉంటే బయట పెట్టండి అన్నాం. మేమే సవాల్ చేస్తున్నాం. మీ దగ్గర ఏమైనా ఉంటే బయట పెట్టండి అని. అధికారంలో మీరు ఉన్నారు, వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి, మీరు ఆరోపణలు చేయడం ఏంటి? కానీ ప్రసాద్ గారు, ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఆరోపణలు చేయాలి కానీ అధికార పార్టీలో మీరు జవాబు చెప్పాలా? మీ ఎక్కడైనా అవినీతి జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. మా హయాంలో బయట తీయండి, ప్రూఫ్లతో బయట పెట్టండి. ఎవరు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు అరెస్ట్ చేయండి. అంతేగాని వాళ్ళే ఆరోపణలు చేసినట్టుగా అభిప్రాయపడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సార్. ప్రసాద్ గారు ఏమనేది అంటే ఆరోపణలు పక్కన పెట్టండి,
ఇప్పుడు జరిగే గ్రౌండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీరు అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చారు కదా, ఏం చెప్పారు మీకు? మళ్ళీ ఈ రోజున మీరు ఆ రోజు గతం చూడండి, కరోనా వచ్చిన టైంలో కూడా 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా మేము పూర్తి చేసాం. స్పిల్వే వీళ్ళు నిర్మించారంటే మేమే కదా నిర్మించాం. ఈ రోజున 72% వాళ్ళు చెప్పుకోవడం కాదు, 72% మేము కట్టామని మేము చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పుకోవాలి సార్, 72% పనులు పూర్తి చేసిందని. 2019 ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికలు ఓడిపోయినాక చెప్పారు. మీరేం చేశారంటే ఎన్నికలకు ముందు చెప్పలేకపోయారు, ఇప్పుడు చెప్పుకోలేకపోతున్నారు. ఎక్కడ ఉంది అదే ప్రాబ్లము? ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గతంలో మొన్ననే మీకు చెప్పారు, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా నేనే సాధించాను, నా వల్లే జరిగింది, ఏ టెక్నాలజీ వచ్చినా దానికి కారణం నేనే. అసలు ఆ ప్రపంచం అక్కడ ఆ పైన చంద్రుడు ఉదయిస్తే సూర్యుడు ఉండాలి, రాత్రి చంద్రుడు ఉండాలని దేవుడికి కూడా నేనే చెప్పానని అన్నటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తులకు మనం ఏం చెప్తాం? మీరేం చెబుతారంటున్నా సార్ మేము అలాగా చంద్రబాబు లాగా మేము డమ్మాలు పోము సార్, మేము పని చూపిస్తాం. మీరేం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పని చేశారు, మేము చేసిన పని మేము చెప్పాం. పోలవరం ప్రాజెక్టు ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే 10 లక్షల ఎకరాలకి 10 లక్షల ఎకరాలకి మరి సాగునీటి కానీ తాగునీటి కూడా ప్రతి దానికి కూడా ఉపయోగపడుతుందని మేము చెప్తున్నాను. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినట్లుగా చేస్తారనే నమ్మకం మీకేమైనా ఉన్నదా? లేకపోతే మరలా మీరు గెలుస్తా ఉంటున్నారు చూసారా, అట్లాగే ఏమన్నా అనుకుంటారా? ప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అది, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని కంప్లీట్ చేయగలరు. మధ్యలో వచ్చి ఇంకా ముందు చాలా చరిత్ర ఉంది. వినండి సార్, వినాలా మీరు వినాలా? కానీ అది పట్టాలు ఎక్కి దానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చి దానికి డిజైన్ చేసి దాన్ని ప్రారంభించి దాని పనులు పెట్టింది మాత్రం రాజశేఖర రెడ్డి గారు. వినాలా? మరి మీ రోజు 72% మీరు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మీకు సిగ్గులేదా అన్నా? నాకు అర్థం కావట్లా. 72% చేశారని చెప్పారు, మీకు సిగ్గులేదా అన్నా? ఎవడో పుట్టిన పిల్లలకి మీరు పెట్టుకోవడం ఏంటన్న పేరు? ఎవడికో పుట్టిన పిల్లలకి మీరు పేరు పెట్టుకోవడం ఏంటన్నా? నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం అంటే ఎవరు కష్టాలు తీసుకొచ్చి మీ కష్టాలు చెప్పించుకున్నారా? అన్న తర్వాత ఆళ్ళ పిల్లలు ఏళ్ళ పిల్లలు ఉండదు, అందరు పిల్లలే. అంతేగాని మీ హయాంలో ప్రసాద్ గారు వినాలి మీరు. మరి ఎవరో కష్టాన్ని మా కష్టం అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. 72% ఎక్కడ పని చేస్తారు చెప్పండి? 72% ఎక్కడ కష్టపడ్డారు, ఎక్కడ కంప్లీట్ చేయాలి చెప్పండి. ఒక్క నిమిషం సార్, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. ఎవరైనా సరే వాళ్ళ 5 ఏళ్ల పదవీ కాలంలో మొదట శంకుస్థాపన దగ్గర నుంచి ఓపెనింగ్ వరకు పూర్తి కాగలిగితేనే వాళ్ళ హయాంలో వాళ్ళ పిల్లలుగా పరిగణించబడతారు. అలా కాకుండా ఒక ప్రాజెక్ట్ అనేది కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి హ్యాండ్ ఉంటుంది అందులో. అంతేగాని ఎవరో పిల్లలు ఆడపిల్లలు ఏళ్ళ పిల్లలు అందరి పిల్లలు. సార్ నేను అన్ని ఒకటే చెప్తాను ప్రసాద్ గారు, ఇక్కడ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా గత పనులు ఏమైనా ఉంటాయి అవి కంటిన్యూ చేస్తాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఉంటే అప్పులు తీర్చాలి. గత ప్రభుత్వంలో తగులు బడ్జెట్ ఉన్నా దాన్ని సమన్వయపరుచుకుని వెళ్ళాలి. అంతేగాని ఒక ప్రభుత్వం మీద తోచడానికి లేదు మేము వస్తే సంపద సృష్టిస్తాం, మేము వస్తే అసలు అప్పే చేయమనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు వచ్చి 7 నెలలకి 80,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు. కనీసం సూపర్ 6 కూడా మీరు మొదలు పెట్టారు. సార్ 80,000 కోట్లు సార్, ప్రతి మంగళవారం 5 కోట్లు తీసుకొస్తారు. ప్రసాద్ గారు, నేను మాట్లాడేటప్పుడు ఏ మినిస్టర్స్ ఎప్పుడెప్పుడు మాట్లాడారని చెప్పిన దాన్ని రిపీట్ చేస్తే మీరు ఇమ్మీడియట్ గా నన్ను ఏమన్నారా అంటే అది వదిలేసేయండి వేరేది మాట్లాడండి అన్నారు. గత 5 నిమిషాలుగా ఒక పర్సనల్ అటాక్ తప్పితే పోలవరం మీద సబ్జెక్ట్ ఏమైనా పోతా ఉందా? చంద్రబాబు పోలవరం మీద సబ్జెక్ట్ ఏమైనా పోతా ఉందా? పర్సనల్ అటాక్ తప్పితే మరి నన్ను మాత్రం జస్ట్ చెప్పగానే దాన్ని ఆపేయండి అని చెప్పిన మీరు గత 5 నిమిషాలు అధికారంలో ఉన్నారండి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరేం చేయబోతున్నారని చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారు ఇక అర్థం చేసుకోండి. సరే లక్ష్మణరావు గారు మరలా వస్తాను నేను. లక్ష్మణరావు గారు నమస్తే అండి. సో ఈ పోలవరానికి సంబంధించి ప్రజలకి అత్యంత అవసరమైన ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ రాజకీయాలు అనేది అసలు ప్రక్కన పెట్టేయాలి. ఏ పార్టీ అయినా సరే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకోవటం, విమర్శలు చేసుకోవటం అనేది ఎంతవరకు సమంజసం? ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు
ఏదైతే నిన్న చెప్పారో ఖచ్చితంగా 2026కి అక్టోబర్కి మొదటగా నీటి నిల్వని మొదలు పెడతాము, ఆ తర్వాత 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్గా పోలవరం పూర్తయిపోతుందన్నట్టు చెప్పారు. దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలంటారు, చెప్పండి. ఆదాన్ టీవీ ప్రేక్షకులకి, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మహేష్ గారికి, లక్ష్మణరావు గారికి నమస్కారాలండి. నమస్కారం. అంటే పోలవరం అనేది ఇప్పుడు జీవనాడి అనేది గత 5-6 దశాబ్దాలుగా మనకి గోదావరి మీద అది కట్టాలనే ఒక కళ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే కొన్ని వందలు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో పాలైపోతా ఉన్నాయి. నిజంగా వాటిని డైవర్ట్ చేసుకుంటే గనక మనం ఒక పక్కన తీర ప్రాంతం, ఓ పక్కనేమో గోదావరి లాంటి జీవనది. అంటే మన రీసెంట్ గా వచ్చిన సర్వేస్ లో కూడా గోదావరి అనేది 3rd హైయెస్ట్ వాటర్ ప్రొడ్యూసింగ్ అనమాట. అంటే అంత వస్తా ఉన్న ఇది మనకి వచ్చిన పరిస్థితి ఉంది. సో అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఇదంతా రాజకీయాలన్నీ పక్కన పెడితే పోలవరం విషయంలో మనకి విభజన అనేది కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడితే కొన్ని సందర్భాల్లో అదృష్టం కూడా తెచ్చిపెడుతుంది అనేది పోలవరం ప్రాజెక్ట్ ని మనకి మామూలుగా మనం రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అన్ని వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండవు. అంటే మనకి మిగులు బడ్జెట్ ఉన్న కాళేశ్వరం వాళ్ళు కట్టుకున్నారు, అది తెలంగాణకి విభజనప్పుడు వాళ్ళకి లాభం కలిగింది, మనకేమో నష్టం కలిగింది. సో అయితే దీన్ని మొదటి నుంచి చూస్తే కూడా కొద్ది కాంట్రవర్సీగా వస్తా ఉంది పోలవరం అంతా కూడా. ఏంటంటే 2016లో అంటే 14లో అధికారంలో వచ్చిన కానీ 2016 వరకు నిజానికి పోలవరం ప్రాజెక్టు అంత అంటే ఆ కుడి ఎడమల కెనాల్స్ తప్ప 2016 ప్రారంభం వరకు కూడా దాన్ని పట్టించుకోలేదు. సరే, తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి కొంత కాన్సన్ట్రేట్ చేసి దానివల్ల ఎంత ఇది ఉందని చెప్పేసి ఆ జాతీయ ప్రాజెక్టు కాదు వీళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు కానీ ఎందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి అని తీసుకున్నారు అంటే జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించిన ప్రాజెక్టులన్నీ కూడా 20-30 అయినా కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా పూర్తయిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక 200 కోట్లు 100 కోట్లు విధులిచ్చేది కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుల పేరు ప్రకటించిన. కానీ వేరాజ్ దీనికైతే మనం అలా తీసుకొని మనమే నిర్మించడం వల్ల మనం ప్రజలు తేవచ్చు, ఆ విభజన హామీలు నిలబెట్టుకోవాలనే ఒక ప్రజలు తేవచ్చు అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్నాడు. సో తీసుకున్న తర్వాత నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేమైతే అలా కాదు, వెంటనే కేంద్రంకి ఇస్తాం, అదైతే పూర్తి చేసేసి అన్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత కూడా మరి దాని మీద ఎవరు ఏటీఎం గా వాడుకున్నా కూడా ఆయన కూడా అది నెరవేర్చాల. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది కేంద్రంకి ఇవ్వకుండా ఆయనే నిర్మించారు. అయితే ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటించిన నేపథ్యంలో చూస్తే కొంత ఆయన కూడా ఈ 27కి పూర్తి చేస్తాం, లేకపోతే 26 అక్టోబర్ నుంచి వాటర్ నిల్వ ప్రారంభిస్తాం అని చెప్పడం కూడా కొద్దిగా అంటే వాస్తవిక దృక్పథంలో లేదంట. ఎందుకంటే మనకి ఇదే విధంగా చూస్తే అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండొచ్చు, ఆయనకి బీజేపీతో ఉన్న సంబంధాలు, బీజేపీ మన మీద ఆధారపడతాం, 12,500 కోట్ల రూపాయలు ఇస్తానంటాం, అవన్నీ కూడా ఉండొచ్చు. కానీ మనకి ఏ ఏడాదికి ఆ ఏడాది వరదలు ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేం. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ 4 నెలలు ఆపేసేయాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవగాహన లేకపోవడం వల్ల 2020లో వరదలు వచ్చినప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నా కూడా అది గమనించకుండానే ఆయన 4 డేట్లు ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ 1 డేట్ ఇచ్చారు. ఆయన ఇందాక మహేష్ గారు చెప్పినట్టు 22 ఖరీఫ్ అన్నారు, 23 ఖరీఫ్ అన్నారు. అంటే అధికారులు తప్పుదో పట్టించారా జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే ఆయనకి అవగాహన లోపల అంబటి రాంబాబు గారు అన్నట్టు ఆయనకి పోలవరం ఎవరికి అర్థం కాదని చెప్పారు చివరిలో కూడా 2024లో కూడా. సో ఆ నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేయడం ఇప్పుడు 72% అయింది. 72% ఏమో టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేశాము, మేము ఉంటే 21 కల్లా పూర్తి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేవలం 4% మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి చెప్పారు. ఆయన ఇంకో ఆరోపణ కూడా చేస్తా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ నాకు అర్థం కాండి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి 3 నెలలకు ఒకసారి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని చెప్పి వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నారు, బిల్స్ పే చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ డయాఫ్రామాలు దెబ్బతింటం కానీ, లేదంటే నాణ్యత లోపాలు కానీ, లేకపోతే ఏది ముందు కట్టాలి స్పిల్వేకి సంబంధించి కానీ, లేకపోతే డ్యామ్ గేట్లు ఎప్పుడు ఏర్పాటు చేయాలని కానీ, లేకపోతే కాఫర్ డాములకు సంబంధించి ఎలా అనేది కొంత అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర కూడా నిపుణులు సరైన రీతిలో దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అనిపిస్తా ఉంది. ఎందుకంటే డేట్ ప్రకటిస్తా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ కి సబ్మిట్ చేస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధించి సమావేశం జరిగింది,
అందరూ టీలు కాఫీలు తాగుతారు, అంతా బాగానే ఉంటది. కానీ ఇక్కడ పోలవరంలో సంబంధించి నాణ్యత లోపాలని ఎవరు పట్టించుకోవట్లేదు. టైం బౌండ్లు, ఒక టైం బౌండ్ పెట్టుకొని వెళ్ళాలనే ముందు ఇది లేదు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మొత్తం 8,003 మీరు అంటే ఇట్లా చెప్పారు, 42 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దానిలో 2,344 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇతర పథకాలకో లేకపోతే ప్రభుత్వం సంబంధించి మళ్లించేసింది అన్నారు. పైగా బిల్స్ కు సంబంధించి కూడా ఒక 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద కూడా భారం పెట్టారు. ఇంకోటి ఏంటి, డయాఫ్రమ్ వాల్ అనేది కొట్టుకెళ్ళిపోవటం వల్ల, దెబ్బతినటం వల్ల మళ్ళీ మనం దాదాపు 900 కోట్ల రూపాయలు అడిషనల్గా పెట్టాలి. అట్లా వాళ్ళ ప్రభుత్వంలో ఇట్లా నిర్వహణ లోపం వల్ల లేకపోతే అవగాహన లోపం వల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన రాష్ట్రం మీద పడింది అన్నది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సరే జరిగిపోయింది లేకపోతే దానికి సంబంధించి ఎవరైనా ఇప్పుడు, ఎందుకంటే ట్రాన్స్ట్రాయ్ని ఫస్ట్ తీసుకొచ్చారు, ట్రాన్స్ట్రాయ్ దగ్గర నిర్వహణ లేదన్నారు, అది రష్యా కంపెనీ అన్నారు. తర్వాత నవీగా వచ్చింది, నవీగానేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి మెగా తీశారు. ఇప్పుడు మెగా వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మెగా వాళ్ళతో కలిసిన నేపథ్యం చూస్తే మళ్ళీ మెగాకే కంటిన్యూ అవుతున్నట్టు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇస్తున్న 12,500 కోట్ల రూపాయలు సద్వినియోగం అయ్యి 26 అక్టోబర్ కల్లా నీళ్లు చేయటం అనేది కష్టం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక పక్కన R&R ప్యాకేజీ ఇంకా గ్రామాలకు సంబంధించి ఇవ్వలేదు. రెండోది మనం 41.12 మీటర్ల హైటా లేకపోతే 45 చేశారు నిన్నైతే చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో ఓ పక్కన R&R ప్యాకేజీ ఇవ్వలేదు, ఇంకా బిల్స్ చెల్లించలేదు వేటికి సంబంధించి కూడా, ఇంకా మనకి టన్నెల్స్ కి సంబంధించి ఇంకా పూర్తి కాలేదు. ఓ పక్కన అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఆయన ప్రతిదానికి నిన్న టైం బౌండ్ అనౌన్స్ చేశారు. నిజానికి చెప్పాలంటే అది మంచిదే. చంద్రబాబు నాయుడు గారు టైం బౌండ్ లేని అప్రోచ్ ఛానల్ అయితే 2026 జూన్ లోపు, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ ఏమో 2027 జూలై, పైలట్ ఛానల్ 2027 మే. సో ఈ విధంగా ట్విన్ టన్నెల్స్ కి 2026 అని, హెడ్ రెగ్యులేటర్ కి 2027 ఫిబ్రవరి అని, ఎగ్జిట్ ఛానల్ కి 2027 ఏప్రిల్ అని, ఇట్లా వరుసగా ఆయన చెప్పిన పరిస్థితి బాగానే ఉంది. కానీ ఆ విధంగా ఆయన అనౌన్స్ చేసిన విధంగా పూర్తి చేసే సామర్థ్యాలు, నిపుణులు, యంత్ర సామాగ్రి అవన్నీ మనకు ఉన్నాయా లేదా? తర్వాత R&R ప్యాకేజీకి సంబంధించి గ్రామాల నుంచి తరలించాలంటే వాళ్ళకి కొన్ని కాలనీలు కట్టాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు, యాక్చువల్గా 5 లక్షలు అన్నారు, 10 లక్షలు అన్నారు. ఆ 10 లక్షలు కూడా ఆయన ఇవ్వలేకపోయారు. 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళకి కూడా 10 లక్షలు ఇవ్వలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ కాకుండా డ్యాము వాస్తవిక దృక్పథంతో నిజానికి ఎప్పుడు పూర్తి చేస్తాం, వరదలు వచ్చినా కూడా దాన్ని కూడా గెస్ చేసి ఎక్స్పెక్ట్ చేసి దాని దూరం అంటే కనీసం 2029 ఈ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన కాలపరిమితి లోపలన్నా దాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్ సార్. మహేష్ గారు, ఇక్కడ ఇప్పుడు ఏదైతే టైం బౌండ్స్ పెట్టారో, ఇదిగో ఈ వర్క్ వచ్చేసరికి ఈ టైం కంప్లీట్ అవుతుంది, ఈ పారామీటర్ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి చంద్రబాబు గారు నిన్న స్పెసిఫిక్గా ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో ఇప్పుడు మస్తాన్ రావు గారు చెబుతున్న దాని ప్రకారంగా ఫ్లడ్స్ రావచ్చు, సమ్ ఎట్సెట్రా XYZ రీజన్స్ వలన ఒకవేళ డిలే అయితే ఏమని సమాధానం చెప్తారు? ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు కూటమికి ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడం కానీ, కూటమి మీద ప్రజలకు ఉన్న నమ్మకం కానీ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటిది ఇప్పుడు ఈ ఇచ్చిన ప్రామిసెస్లో ఏదైనా సరే ఆ డేట్ ప్రకారం కనుక కంప్లీట్ చేయలేకపోతే దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఇప్పుడు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితే. ఏమంటారు? బీజేపీ కూడా చేయాలండి, ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు అదే సార్, బీజేపీ కూడా ఖచ్చితంగా. కానీ వాళ్ళు అంత డిపెండ్ అయిందేం కాదు కదా ఏపీలో. సార్ నేను అందుకే సార్ ఇందాక ఏమన్నానంటే మాట్లాడుతూ, ఇంతకంటే మనకు రైట్ టైం కానీ లేకపోతే ఈ టైమింగ్ కానీ మనకు మళ్ళా దొరకదు, ఈ స్కోప్ కానీ. ఎందుకంటే డిపెండెన్సీ లేదు, డిపెండెన్సీ అనేది మనం క్రియేట్ చేసాం సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎందుకంటే మనం కోఆపరేట్ చేయాలి కదా సార్. నేను కూడా మీకు ఇందాక అంటూ 2026 కాదు, నేను కూడా టెక్నికల్ గానే మాట్లాడాను. సో మనకు రేపు వాటర్ ఎక్కువ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా కానీ ఆ ఇబ్బంది ఉంటుంది. అట్లీస్ట్ మనం బై 2029 పూర్తి చేయగలిగితేనే బెటర్ అవుతుంది అనేది నేను చెప్పాను తప్ప,
నేను బ్లైండ్ గా 2021 ఖరీఫ్ కో మీరు కాదు, బాబు గారు చెప్పారు కదా, అది పరిగణలో తీసుకుంటారు. మిమ్మల్ని నేను తీసుకోరు. దాన్ని కూడా చెప్పాను సార్. నేను దాన్ని మీరే అన్నారు, మీరేం చెప్పడం అండి బాబు గారు చెప్పారనేసి. ఎందుకంటే ఇది దాని వచ్చే behalf of flood ని జనసేన ఎవరు- కూడా చెప్పాలి కదా సార్, జనసేన కూడా చెప్తున్నారు ఆయన అధికార ప్రతినిధి గారు. అదే సార్ నేను ఎందుకంటే సార్ ఇప్పుడు బ్లైండ్ గా మాట్లాడడానికి కుదరదు సార్. ఎందుకంటే నిజంగానే అంత పర్ఫెక్ట్ గా మనం చేయగలిగితే టెక్నికల్ ఇష్యూస్ అలా ఉంది కాబట్టి ఇంత డిలే కూడా జరిగింది. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో 129 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు ఈ రోజు తీసుకున్నట్టయితే దాదాపు 58 వేల కోట్ల వరకు వెళ్ళిపోయింది. సో అనేది చాలా పెద్ద ఇష్యూ ఇక్కడ చెప్పాలంటే. 70,000 కోట్లకి వెళ్ళిపోయినట్టుంది అది. ఇప్పుడు మీరు అన్నట్టు గత 5 years లో తీసుకుంటే నేను చెప్పింది 2013 and 14 ప్రకారం తీసుకున్నటువంటి లెక్క. ఇప్పుడు లెక్క తీసుకున్నట్టయితే మీరు అన్నట్టు మీరు ఇప్పుడు లెక్క తీసుకుంటే అది అప్పుడు DPR అది. కాబట్టి సార్, కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టైము మనకు చాలా పర్ఫెక్ట్ టైం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సార్, ఎందుకంటే సార్ ఈ పోలవరం ఫినిష్ అవ్వడం వల్ల వైజాగ్ ఏదైతే ఉందో మనకు ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ కానీ లేకపోతే ఆ పవర్ సంబంధించిన విషయాలు కానీ అన్నిటికి కూడా చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ మనం ఏపీ పక్క ఇండస్ట్రీస్ చూడాలన్నా, ఏపీ పక్క పెట్టుబడులు చూడాలన్నా, వైజాగ్ అనేది మంచి కనబడతాదన్నా, లేదా రాజమండ్రి కానీ, లేదా విజయవాడ కానీ, కృష్ణా కానీ, ఇవి ఏవి కూడా రేపు ఫర్దర్ గా వాటర్ రిసోర్సెస్ ఏపీకి తిరుగు లేదా అన్నప్పుడు డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా బాగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అట్రాక్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డెఫినెట్ గా పోలవరం అనేది ఫినిష్ చేయాలి. స్టేట్ కి నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేట్ కి అత్యంత ప్రియారిటీ, ద ఫస్ట్ ప్రియారిటీనే పోలవరం అయితే అమరావతికి వర్కౌట్ అవుతుంది తప్ప అమరావతి ఓన్లీ టార్గెట్ చేస్తూ కూడా వర్కౌట్ కాదు సార్. సో ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ కి పోలవరం ఇస్ ద ప్రియారిటీ. ఎందుకంటే మనం రాజకీయంగా జనరల్ గా మహేష్ గారు ఇక్కడ ఈ హైట్ కి సంబంధించింది ఒక ఇష్యూ ఉంది. 41.15 మీటర్స్కి అని చెప్పేసి ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, లేకపోతే 45 మీటర్స్కి చేస్తారా? అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 41.15కి మాత్రమే లెటర్ ఇచ్చారు అని చెప్పేసి నిన్న మళ్ళీ దానిపైన ఆరోపణ. ఇప్పుడు ఒకవేళ 41.15 మాత్రమే మీరు కనుక చేస్తే దానివల్ల పబ్లిక్ పెద్దగా యూజ్ ఉండదు అనేది కూడా ఉంది. మరి దీన్ని ఎట్లా చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 41.15 ఇచ్చారు అంటే ఆయన అంటే ఎవరో ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ టీమో లేదండి ఇది దీనికంటే కూడా ఎక్కువ పెంచితే బాగుందని చెప్పి ఇచ్చినారా, లేకపోతే ఆయన ఏదో మామూలుగా రూపాయి 2 రూపాయలు ఇస్తున్నట్టు అలా ఏదైనా పెంచారనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది పెంచడం వల్ల సార్ ఇప్పుడు సార్ 41.15 అని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసింది కాదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ అందరం కూడా మనం చేసే తప్పులు ఏంట్రా అంటే ప్రతి ఒక్కటి కూడా గతంలో చంద్రబాబు గారు చేశారంటలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ హైట్ కి ఆయన లెటర్ ఇచ్చారు, ఆ పాపం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి నిన్న కూడా చెప్పారు దాన్ని. అది నేను సార్ ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ మీద కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ పనిచేసినటువంటి మంత్రులకు కానీ దాని మీద టెక్నికల్ గా వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ దగ్గర కానీ అంత సబ్జెక్ట్ కానీ లేదనేది మనం చాలా క్లియర్ గా చూసాం. అంబటి రాంబాబు గారు లాస్ట్ లో తీసుకున్నప్పుడు క్యూసెక్కి టీఎంసీలకు కూడా డిఫరెన్షియన్స్ చెప్పలేని పరిస్థితుల్లో గత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు క్యూసెక్కులకి టీఎంసీలకు కూడా తేడా కూడా చెప్పలేదు. ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చెప్పలేని రాజకీయ నాయకులు అవసరం లేదు. అలాంటప్పుడు ప్రెస్ మీట్లు అధికారంతోనే పెట్టించాలి సార్. అలాంటప్పుడు ప్రెస్ మీట్ అధికారులతోనే పెట్టించాలా, ఇరిగేషన్ సెక్రటరీని తీసుకొని పెట్టించాలి తప్ప మినిస్టర్లకు ఇవ్వకూడదు అవకాశాలు. అప్పుడు అలాంటప్పుడు చెప్పాలంటే అంటే కనీస అవగాహన ఉండాలన్నారు. ఆయన అంబటి రాంబాబు గారు ఫైనల్ గా ఒక మాట సార్ ఏమన్నారు, ఒక బీయింగ్ ఏ మినిస్టర్ మీరు తీసుకున్నప్పుడు కనీసం చెప్పగలగాల. ఇప్పుడు నేను సినిమాటిక్ లోకి తీసుకున్నట్టయితే 24 క్రాఫ్ట్ ఉంటుందన్న విషయం నాకు తెలియాలి. అంబటి రాంబాబు గారు అడిగితే ఒకే క్వశ్చన్ ఏంటి, ఆయన అంబటి రాంబాబు గారు ఎంత ఆన్సర్ చెప్పారంటే వి కాంట్ సే ద డేట్, వి కెనాట్ సే ద ఇయర్. ఎప్పుడు ఫినిష్ అవుతుందంటే ఆయన చెప్పిన క్లారిటీ ఏంటంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలండి, వి కాంట్ సే ద డేట్, వి కాంట్ సే ద ఇయర్ అని చెప్పి అంత చక్కగా చెప్పినప్పుడు ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియజేయలేకపోయారు? ఆయన దగ్గరికి ఎందుకు మాటికి వెళ్ళి బై కనీ ఫినిష్ చేస్తాం సార్? అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడిన స్టేట్మెంట్స్ ఇప్పుడు అలా మాట్లాడట్లేదు కదా. నిర్మల రామానాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇరిగేషన్ సంబంధించిన దాంట్లో ఈజ్ ఎ పిహెచ్డి హోల్డర్. దాని వల్ల ఆయనకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆయన చేతిలో పెట్టారు చెప్పాలంటే. గత ప్రభుత్వం లాగా చేయలేదు కాబట్టి మంచి మినిస్ట్రీ ఉంది. మోర్ ఓవర్ సెంట్రల్ ని ప్రెజెంట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న లీడర్స్ ఈ గవర్నమెంట్ లో ఉన్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నటువంటి కాంటాక్ట్స్ వల్ల
పోలవరం మీద ప్రెషర్ తీసుకురాగలుగుతారు, బడ్జెట్ లో కేటాయించగలుగుతారు. ఇంతకు ముందు సార్ చెప్పినట్టు 12,500 రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది దాని మీద కూడా. సో ఇంకా కూడా 2 years లో కూడా వాళ్ళు దాని మీద చేస్తుంటారు. సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తే అంటే నేను టు బి ఫ్రాంక్, నేను హార్డ్ కోర్ జనసేన, నేను టీడీపీ, మేము అలయన్స్ లో ఉన్నాం కాబట్టి టీడీపీకి మేము ఫేవర్ గా ఉన్నామే తప్ప, బట్ చంద్రబాబు నాయుడు గారి విషయంలోకి వస్తే మాత్రం పోలవరం అనే దాని మీద మాత్రం లైన్ లైట్ లో పెట్టింది మాత్రం ఏమని అనుకోండి. నేను హార్డ్ కోర్ జనసేన మళ్ళా చెప్తున్నాను, నేనేం చంద్రబాబు నాయుడు అవకాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళా అనుకోవచ్చు పొత్తులో ఉన్నారు చెప్పొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. లేదు సార్, ఎందుకంటే మేము 14-19లో విభేదించినప్పుడు నేను చాలా ఎక్కువ మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా. బట్ వన్ థింగ్ ఏంటంటే పోలవరం అనే దాన్ని ఫోకస్ లో ఉంచింది మాత్రం, పబ్లిక్ కి తెలియజేసింది మాత్రం, దాని ఇంపార్టెన్స్ తెలియజేసింది మాత్రం 100% చెప్పాలంటే అయితే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. నిన్న కూడా 2026 టైం బౌండ్ ఎందుకు పెడతారంటే సార్, దట్ ఈస్ ఎ టార్గెట్ ఫర్ ద అఫీషియల్స్. పనిచేసే వాళ్ళకి అది ఒక టార్గెట్స్ లాగుంటుంది. అలా టైం బౌండ్స్ చెప్పలేదు అనుకోండి, ఆ టైం బౌండ్ చెప్పకపోతే సార్ టార్గెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. రేపు తెల్లారి లోపల 10 కంప్లీట్ చేయాలంటేనే దాని వర్క్ అవుతుంది తప్ప మీరు ఆ నంబర్ రేపు తెల్లారని చెప్పలేదు అనుకోండి, అది ఎప్పుడన్నా కావచ్చు, చేయకుండా పోవచ్చు, డిలే జరుగుతుంది. కాబట్టి టైం బౌండ్ ప్రకారం మాట్లాడడంలో చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు ఎక్స్పర్ట్ గా ఉంటారు. ఎందుకంటే అందరూ అంటా అంటారు ఆయన ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రిగా ఉంటారు, తర్వాత సీఈఓ అయిపోతాడు. డెఫినెట్లీ ఇలాంటి టైంలో ఆ ప్రాజెక్ట్స్ లో సీఈఓ గానే యాక్ట్ చేయాలా చంద్రబాబు నాయుడు గారు, అంత ప్రెషర్స్ ఇవ్వాలా, దాన్ని అలాగే ముందుకెళ్ళాలి. నేను అడిగాను వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగే క్వశ్చన్ సార్, లక్ష్మణరావు గారు కూడా కుదిరితే చెప్పొచ్చు సమాధానం. నేను అన్నది ఏంటంటే 19 నుంచి 24 వరకు మీకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఎక్కడైనా గతంలో 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాల వల్ల ప్రాజెక్ట్ లో ఇబ్బంది వచ్చిందన్న విషయాన్ని మీరు చెప్పగలిగితే, స్పిల్ వేస్ లో వచ్చిన డిఫరెన్సెస్ ని చెప్పగలిగితే, లేదు మీరు ఏదైతే డయాఫ్రామ్ వాల్ గురించి మీరు ఏదైతే టెక్నికల్ గా మాట్లాడుతున్నారో దీన్ని మీరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ మీటింగ్ లో ఎక్కడన్నా ఆ మీటింగ్ లో కానీ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరన్నా ప్రస్తావించిన డేటా ఏదన్నా ఉన్నట్టయితే మీరు పెట్టండి, నేను పెడతా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రివర్స్ టెండరింగ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కాంట్రాక్ట్లు మార్చడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా లేఖ రాయడం జరిగింది. దయచేసి రిక్వెస్ట్ అని చెప్పి అలాంటి చెప్పాలి తప్ప రాజకీయంగా మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతాం సార్, రాజకీయంగా ఎంతసేపు మాట్లాడతాం సార్ చెప్పండి. రైట్ మహేష్ గారు. లక్ష్మణ్ గారు, సో చంద్రబాబు నాయుడు గారి వలన ఎప్పుడైనా సరే పీపీఏ వాళ్ళు ఇదిగో ఈ నష్టం జరిగింది అని చెప్పేసి ఎప్పుడైనా సరే ఏదైనా సరే లేఖ రిలీజ్ చేశారా అని చెప్పేసి స్ట్రైట్గా మహేష్ గారు అడుగుతున్నారు, ఏమంటారు? ఎప్పుడైనా సరే సార్ చంద్రబాబు నాయుడు గారి వల్ల నష్టం జరిగిందని ఎవరైతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి అంతర్జాతీయ నిపుణులే నివేదికనిచ్చారు, అది బయట కూడా పెట్టారు కదా. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే ఏదైతే ఆ డయాఫ్రామ్ వాళ్ళ గురించి మొట్టమొదటి ఆ మెయిన్ పిల్లర్ ఆఫ్ ది వాల్ ఏదైతే ఉందో దాని వల్లనే ఈయనకి డిపిఆర్ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి డిపిఆర్ ఒకటి అయితే వీళ్ళు చేసిన విధానం ఒకటి, ఆ దాని వలన మొత్తం ప్రాజెక్ట్ అంతా కొలాప్స్ అయింది అని చెప్పింది అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చారు కదా. మొన్ననే వీళ్ళు అధికారం రాగానే తీసుకొచ్చారు కదా సార్. మాత్రమే దెబ్బతిందండి, మిగతా ప్రాజెక్ట్ బానే ఉంది. డయాఫ్రామ్ వాల్ సార్ నేను విన్నాను సార్, నేను అదన్నా సార్. మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు కూడా తెలుస్తుంది. ఒక డయాఫ్రామ్ వాల్ కట్టడానికి 4 సంవత్సరాల పైన పట్టుతారో వాళ్ళ నిపుణులు వచ్చి చెప్పారు కదా. మన డయాఫ్రామ్ వాల్ నిర్మించడానికి 4-5 years పడుతుందండి, ఇది అయ్యే పని కూడా కోదు ఇప్పట్లోనే వాళ్ళు వచ్చి నివేదిక ఇచ్చారు. సో వీళ్ళు 2026 కంప్లీట్ చేసేస్తానంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నాకు అర్థం కాదు. సో మంచిదే, టార్గెట్ పెట్టుకున్న ప్రసాద్ కాదు లక్ష్మణరావు గారు, మీకు ఒక ఆయుధం ఇచ్చినట్లేగా మాట్లాడండి. ఇది రిపేర్ చేయాలంటేనేమో ఎక్కువ కాలం పట్టింది, కొత్తది నిర్మిస్తేనేమో తొందరగా పూర్తి చేయొచ్చు అని చెప్పారు. అది వాళ్ళు ఇచ్చిన అదే చెప్తాం ప్రసాద్. అది మస్తాన్ రావు గారు నేను అనేది టార్గెట్ పెట్టుకున్నారు, మస్తాన్ రావు గారు టార్గెట్ పెట్టుకున్నారు 26-27 అంటున్నారు. కంప్లీట్ చేయాలని కోరుకుంటారు కదా ప్రజలకైనా రైతులకైనా. మనం కూడా పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే అల్టిమేట్ గా మనకు కావాల్సింది ప్రాజెక్ట్ అనేది పూర్తి అవడం. సో చేయాలని చెప్తాను, కానీ రాజకీయంగా దీన్ని మలుపులు తిప్పి దాన్ని వాడుకొని మళ్ళీ వాళ్ళకి నచ్చిన కాంట్రాక్ట్ లేదా ట్రాన్స్ఫర్ అని ఇలాంటి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి అది ఎవరైనా ఎవరు చేసినా ఇది కాదు అయ్యే పని కాదని చెప్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మనము భరించలేము, మన బడ్జెట్ ని మనం కేటాయించలేము,
సో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ బహుళ సార్థకమైన ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు కడితేనే బాగుంటుంది, వాళ్ళే దీనికి ఎంత ఖర్చైనా వాళ్ళు భరించాలని వాళ్ళకు వదిలేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చెప్పిన మాటలు. సో మీరు ఇప్పుడు ఏంటంటే లేదు మనమే కడదాం, మనమే తీసుకుందాం అంటున్నారు. ఎస్ గో ఆన్, వెళ్ళండి. మీరు ఇప్పుడు కంప్లీట్ చేస్తే పేరు మీకు వచ్చిందో మాకు వచ్చిందని కాదండి, అల్టిమేట్ గా రైతులకు అందరూ తెలుసు ఏ వర్క్ ని ఎవరు ప్రారంభించారో, ఎవరు తీసుకెళ్లారు, ఎంతవరకు ఇదైందనేది ప్రజలు చెప్పుకుంటారు. దానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే 10 లక్షల రైతులు సాగు చేసే పంట పొలాలు వాళ్ళు చెప్పుకుంటారు. సో ఒకటే చెప్తున్నాం సార్, ఈ రోజున PPA రిలీజ్ చేసింది లేదా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఇవన్నీ కూడా మనం క్రిస్టల్ క్లియర్ గా మా అధినాయకులు ఒక లెటర్ కూడా అఫీషియల్ గా రిలీజ్ చేశారు. మా పార్టీ ఆఫీసుల హ్యాండ్ లో పెట్టారు. ఎవరి వాళ్ళు తప్పిదాలు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, మేము ఎంత శాతం కట్టాము, వాళ్ళు ఎంత శాతం కట్టారు, అసలు చంద్రబాబు నాయుడు గారు 72% అన్నారు కదా, వాళ్ళు మట్టి తవ్వేసి వెళ్ళిపోయారా, లేకపోతే స్పిల్వేర్ మేము నిర్మించామా, వాళ్ళకు పెట్టినటువంటి అప్పర్ కాపాడటం కానీ లోయర్ కాపాడటం కానీ ఏర్పరిచినటువంటి కాలనీలు మేము పూరించామా, వాళ్ళు పూరించారా, 48 గేట్లు పెట్టి దానికి సంపూర్ణమైనటువంటి ఒక డిజైన్ తీసుకొచ్చింది మేము, వాళ్ళనేది క్రిస్టల్ క్లియర్ మేము చెప్తా ఉన్నాం. వాళ్ళు చేసింది ఏమీ లేదు సార్, వాళ్ళు 72% చేసామని చెప్పుకుంటూ ఉన్నారు అంతే. ఒకటే చెప్తా ప్రసాద్ గారు, ఈ రోజున ఏదైతే మళ్ళీ కూడా ఈ పోలవరాన్ని అడ్డం పెట్టుకొని, నాతో అమరావతిని అడ్డం పెట్టుకోనో మన డబ్బులు సంపాదించుకుందాం, 4 రాళ్ళు వెనకేసుకుందాం, ఎలక్షన్ ఖర్చు పెట్టిన డబ్బులు తీసుకురావాలన్న విధానాన్ని పక్కన పెట్టి చిత్తశుద్ధితో మీరు అమరావతిని పోలవరాన్ని నిజంగానే పూర్తి చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఇందులో రాజకీయ పార్టీలుగా ఏమున్నాయి, ఎవరు కూడా ఎస్ వీళ్ళు అనుకున్న టైంకి ఇదేయారు కదన్నా, అంతిమ తీర్పు అండి. ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతాం, మీరు అడుగుతారు, మేము అడుగుతాం, ప్రజలు ఎవరు తీర్పు ఇస్తారో ప్రజలు ఇష్టం. సో పూర్తి చేయాలి, మీ హయాంలో మీరు వచ్చారు కాబట్టి మీరు చేయాలనుకుంటున్నారు గురించి ఆలోచించి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అంతే కదా సార్ ప్రసాద్ గారు, అల్టిమేట్ గా జరిగేది ఏదైనా అదే కాబట్టి ఆ దృష్టిగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్ళాలి. అవకాశం వాళ్ళకి వచ్చింది. నా సోదరులు మహేష్ గారు చెప్తున్నట్టుగా వాళ్ళు డిఫెన్స్ లో పెట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో మేజర్ 1 ఆఫ్ ద పార్ట్ అయ్యారు. అవతల పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్పిన మాట మోడీ గారు అమిత్ షా గారు వినే పరిస్థితిలో ఉన్నారు. చేయమని చెప్పండి, నిధులు తీసుకురమ్మని చెప్పండి. రైట్. మస్తాన్ రావు గారు, ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఈ హైట్కి సంబంధించినదే పెద్ద ఇష్యూగా ఉంది. సో 41.15 మీటర్స్ హైటు, ఈ హైట్కి సంబంధించి లెటర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు అంటాం. సో ఇప్పుడు ఎవరేమన్నా ఇక్కడ మనకి 45 మీటర్స్ అన్నా ఉంటేనే ఆ వాటర్ స్టోరేజ్కి కానీ ఆ వాటర్ అంతా కూడా ఆ కెపాసిటీ ఎవరెవరైతే ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళందరికీ రిలీజ్ చేయడానికి ఉంటుందని, మరి అలా కాకుండా ఇప్పుడు 41.15 మీటర్స్ మాత్రమే చేస్తే దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? అంటే ఇప్పుడు అసలు పోలవరం అనేది ఎత్తు తగ్గిస్తే అది ఒక బ్యారేజ్గా మిగిలిపోయింది అనేది కూడా ఒక వాదన. అంటే మన ప్రకాశం బ్యారేజ్ లాగా కొన్ని బ్యారేజ్లు ఉంటాయి. అంటే కొంత ఆ ఫ్లడ్ లేనప్పుడు కొద్దిగా నిలవించుకొని అక్కడ సమీపంలో ఉన్న కాలువల ద్వారా కొంత ఆయకట్టుకు మాత్రమే ఉంటది. ఏదైతే మనం 10 లక్షల ఆయకట్టు స్థిరీకరణ కొత్త ఆయకట్టు 7.5 లక్షలు, తర్వాత మనకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా తీసుకెళ్దామని ఇక్కడ నుంచి, పైగా మళ్ళీ ఇటు నుంచి రాయలసీమకి, అంటే కృష్ణా నది అంతా రాయలసీమ వాడుకుంటే గోదావరి నీళ్ళని కూడా మనం కృష్ణా 10 ప్రాంతంలో రైతులకు పంపించాం. అంటే మల్టిపుల్ గా ఉపయోగించుకోవచ్చు. సముద్రం పాలవుతున్న 100 అందు గురించి కదా 5,000 కోట్లైనా సరే పెట్టాలి అనేది దీనికి. సో అలాంటి అయితే ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని విమర్శిస్తూనే, ఎందుకంటే అటు పక్కన వైసీపీ వాళ్ళు మొన్న ఈ మధ్య కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టారు, లేకపోతే అంబటి రాంబాబు గారు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటారు, ఎత్తు తగ్గిస్తే మాత్రం మేము ఊరుకోము, మేము ఉద్యమిస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి స్పష్టం చేశారు. అసలు 41 పాయింట్ అంటే గ్రామాలను ఖాళీ చేయించే పరిస్థితి కానీ ఫ్లడ్ నేపథ్యం కానీ అసలు 41.15కి ఒప్పుకుంటూ లెటర్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అనేది అక్కడ స్పష్టంగా ఉందనేది ఆయన, అది నీతి ఆయోగ్కి వాళ్ళే ఇచ్చారు, కావాలంటే లెటర్ కూడా చూడొచ్చు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరోపక్క అదే వైసీపీ ఏముంటుంది, అసలు వీళ్ళు కావాలనే అది దాని మీద పెద్ద శ్రద్ధ లేదు కాబట్టి వీళ్ళే 41.1 ఒప్పుకుంటున్నారు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 45 పాయింట్ ఏదైతే ఉందో
అంత అంత మేర మాత్రమే ఖచ్చితంగా ప్రాజెక్ట్ నిర్మిస్తాం, దానిలో ఎటువంటి అనుమానాలకు తావలేదు, ఎవరు దుష్ప్రచారం చేసినా అది ప్రజలు నమ్మద్దని కూడా ఆయన చెప్పారు. నిజానికి ఇప్పుడు దాని గురించి ఇక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఒక ప్రకటన చేశారు కాబట్టి పెద్ద కాంట్రవర్సీ ఉండదేమో అని అనుకుంటున్నాను. అదే 45 మీటర్స్ కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 45 మీటర్స్ హైట్ కనుక పెడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు అది వర్తబుల్ పీపుల్కి అందరికీ అది రీచ్ అవుద్ది ఆ వాటర్ మాత్రం. అలా కాకుండా 41.15 అయితేనే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి కూడా ఉంది, అంత హైట్ పెడితే మన పక్కన ఉన్న ఒరిస్సాకి సంబంధించి కూడా మనకి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లియర్ చేసుకోవాలి. పైగా ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చేయాలంటున్నారు, ఆ భూసేకరణ త్వరగా పూర్తి కావాలి. మరో పక్కనేమో R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాలి. R&R ప్యాకేజ్ ఓన్లీ కన్స్ట్రక్షన్ కోసమే 12,500 కోట్లని కాదు, సమయం పట్టినా సరే సార్. ఇక్కడ ఏంటి అంటే పక్కన ఒడిశాలో బీజేపీ పాలిత రాష్ట్రం, అది వాళ్ళ దగ్గర కేంద్ర పెద్దలతో మాట్లాడిచ్చినా సరే మనకు పాజిటివ్ సైన్స్ వస్తాయి. రెండు, కొంచెం డిలే అయినా చెప్పిన టైంకి ఇంకో 1 ఇయర్ లేట్ అయినా కానీ అది ప్రాపర్గా హైటు కన్స్ట్రక్షన్ చేసుకుంటేనే మనకి దాని ఫ్యూచర్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడేదో మనం టైం ఇచ్చేసామో, ఆ టైం చెప్పేసామో, దానిలో పూర్తి చేద్దామని చెప్పేసి హడావుడికి చేస్తే యూజ్లెస్ కదా. అదే అంటే భవిష్యత్తు తరాలు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ కట్టక ముందు అక్కడంతా కూడా జొన్నన్నము అలాంటి తినేవాళ్ళంట, మామూలుగా వరి అన్నం అనేది పండగలప్పుడు తినేవాళ్ళంట. సో అలాంటిది ఇప్పుడు ఏంటంటే అసలు పోలవరం అనేది ఎన్నో దశాబ్దాల కల అయినప్పుడు మళ్ళీ రాబోయే తరాలు 100 సంవత్సరాల పాటు ఆ డ్యామ్ నిలిచి ఈ లోపు ఈ ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా ఇప్పుడు మనం అమెరికా వెళ్ళక్కర్లేదు, ఇంకా ఈ వ్యవసాయాన్ని నమ్ముకుంటేనే వీళ్ళకి కొన్ని కోట్లు వచ్చే పరిస్థితి ఉంటది వ్యవసాయ పంటల ద్వారా. అదే కదా ఖచ్చితంగా. ఓ పక్కన తీర ప్రాంతం ఎటు పెట్రో కారిడార్ అని రకరకాల ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు జగన్ గారు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేశారు. సరే వచ్చాయా లేదని తర్వాత విషయం. మనకి తీర ప్రాంతం అనేది వనరులు ఉన్నాయి, వనరులన్నింటినీ ఉపయోగించుకుంటానికి పూర్వకాలంలో ఇక్కడ నుంచి మనకి బకింగ్హామ్ కెనాల్ ద్వారా కూడా జల రవాణా జరిగేదండి. సో అలాంటి జల రవాణా పరిస్థితులు కూడా వచ్చేంతగా అంటే మల్టిపుల్ గా అనుబంధ పరిశ్రమలు కానీ జల రవాణా కానీ అన్ని విధాల ఉపాధి రావటం, ఆయా ప్రాంతాల్లో రైతులు లేకపోతే ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు పెద్ద ఎత్తున లభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అన్నట్టు బీజేపీ మహేష్ గారు కూడా ఇందాక అన్నారు ఇదే సరైన సమయం, ఎందుకంటే మన ఎంపీల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒక పక్కన ఒరిస్సాలో కూడా మొన్నదాకా నవీన్ పట్నాయక్ ఉన్నారు కాబట్టి అదేదో ప్రాంతీయ పార్టీ అనుకో, ఇప్పుడు జాతీయ పార్టీ అక్కడ ఉంది, బీజేపీ ఇక్కడ కూడా పార్ట్నర్షిప్ లో ఉంది కాబట్టి అలయన్స్ లో ఉంది కాబట్టి ఇది చాలా సరైన సమయం. కాబట్టి ఆ ఒరిస్సాకి సంబంధించిన అబ్జెక్షన్స్ కూడా లిఖిత పూర్వకంగా తెప్పించుకొని దానికి ఆ 45.15 లేదా 67 అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ 67 అంత మేరకు ఖచ్చితంగా ఉండేలాగా ఒక లిఖితపూర్వకమైన ఒప్పందం పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర మనం చేసుకుంటాం. కానీ లేదా ఆ నిధులకు సంబంధించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మొన్న జలశక్తి ఆయన కూడా కలిశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కలిసిన 7 కేంద్ర మంత్రుల్లో ఆయన కూడా ఉన్నారు. సో ప్రెజర్ తేవటం, జనసేన కూడా పార్ట్నర్షిప్, ఎందుకంటే మనము రాజకీయాల గురించి ప్రస్తావించలేకపోయినా కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక అభిమానం కనబరుస్తూ ఉంటారు. సో అది వాళ్ళకు కూడా వాళ్ళ అవసరం. జనసేన పార్టీకి సంబంధించి కూడా రాష్ట్రం మొత్తంగా చూసుకున్నప్పటికీ కూడా అక్కడ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేసినా కూడా ఏ విధంగా అన్ని విధాలా కూడా ఈ వీటికి అనుమతులు కానీ కావాల్సిన నిధులు కానీ లేకపోతే సకాలంలో పూర్తి చేయడం కానీ ఇదంతా కూడా ఇప్పుడే ఈ 2029 లోపలే జరిగితే అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం పురోగతి వైపు ప్రయాణిస్తుందని చెప్పేసి నేను చెప్తాను. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు మిరపల మహేష్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుద్దాం.